జనసేన పార్టీ కూడా పవన్ కళ్యాణ్ గారు గుడ్ మార్నింగ్ అనే ఒక కార్యక్రమం తీసుకొని దీన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. కాకపోతే నేను అనేది ఏంటంటే మరి ఆనాడు ఆ ప్రభుత్వం అలా చేసింది కాబట్టి మరి ఈనాడు కూటమి ప్రభుత్వం ఈ రహదారులు వేసే కార్యక్రమాన్ని మాత్రం పూర్తిగా చెయ్యాలి. మనం ఎంత చెప్పినా సరే వేసామా లేదనేది ప్రజలకు అర్థమవుతుందండి. మనం మనం గణాంకాలు కాగితాల్లో చెప్పటం కాదు, కానీ రహదారులు వేసామా లేదనేది ప్రజల స్వానుభవంలో అర్థమవుతుంది. పవన్ కళ్యాణ్ గారు కూడా గ్రామీణ శాఖ మీద దృష్టి పెట్టారు. అంటే నేళ్ల మీదను రహదారుల మీద మరి ఆ ప్రక్రియ అయితే కొంత కొనసాగుతుంది. నేనే స్పీడ్గా జరుగుతున్నాయి, వేసేస్తున్నారు బ్రహ్మాండంగా అయిపోయింది, ఇంకేముందో మనం వెళ్ళటం లేట్ అనేటట్టు కాదు, కానీ ప్రాపర్ గా కొంచెం నాణ్యత గల రోడ్లు వేస్తే ఇక ప్రజలు ఇబ్బంది పడకుండా ఉంటారు. అది వేసిన 6 నెలలకే మళ్ళీ గుంటలు పడి ఇబ్బంది పడేలాగా కాకుండా ఆ కార్యక్రమం మీద అయితే దృష్టి అయితే పెట్టిందండి ప్రభుత్వం. కొంత నిధులు తెచ్చుకొని కొన్ని రహదారులు, ప్రాధాన్యత కలిగిన రహదారులు అయితే వేస్తున్నాం. మాకు కూడా వేసారు, నేను బ్రహ్మాండమైన రోడ్డు వేశారు. మాకు ఎట్లా ఉంటుందంటే ఎయిర్పోర్ట్ లో రన్వే లాగా ఉంటుంది మాకు, ఎందుకంటే మా రోడ్డు ఎండింగ్ అది కాలంలోకి వెళ్ళిపోద్ది. ప్రసాద్ గారు బ్రహ్మాండమైన రోడ్లు అక్కర్లా, రోడ్డు ఎత్తే చాలు. ఆ బ్రహ్మాండం అనేది తీసి పక్కన పెట్టండి.